ఆత్మబోధ ఎపిసోడ్ 16 శీర్షిక మనసు ఒక అడవి దాన్ని దాటేవారి వెలుగులోకి వస్తారు. ఉపశీర్షిక అంతరంగంలోని ఆలోచనలు దారిచూపే చెట్లు కాదు, మభ్యపెట్టే నీడలు కూడా కావచ్చు. రాత్రి ఒంటరిగా నడుస్తున్న ధీరజ్ అనే యువకుడు ఎప్పుడూ ఒకే ప్రశ్నతో బాధపడేవాడు. నా జీవితం ఎందుకు ఇంత గందరగోళం? నేను ఎందుకు అంతగా కన్ఫ్యూజవుతున్నా? ఒకరోజు అతను రాత్రి ఒంటరిగా నడుస్తూ తనలోని తుఫానునే వినిపించుకున్నాడు. మనసు ఒక అడవి, దాని లోపలి శబ్దం మనకి దారి చూపినట్లు అనిపిస్తుంది, కాని అది నిజానికి మరింత దారి తప్పిస్తుంది. అస్తవ్యస్తమైన ఆలోచనలు, అతని తలలో అనేక సంభాషణలు, అతని ఫెయిల్యూర్స్, మనసులో నిండుకుమ్మిన బాధ, ఇవి అన్నీ అడవిలో ఒకదానిపై ఒకటి పెరిగిన చెట్లలాగా ఎటూ కనిపించని రహదారిలా మారిపోయాయి. ధీరజ్ అరిచేస్తాడు, ధీరజ్, ఈ ఆలోచనలు ఎందుకు ఆగవు? ఎందుకు నాకు నేను కనిపించును? అడవిలో గురువుతో కలిసిన క్షణం. ఆ సమయంలో అతనికొక వృద్ధుడి గళం వినిపిస్తుంది. వృద్ధుడు: నువ్వు నీ ఆలోచనల అడవిలో దారి తప్పావు బాబూ. దారి కనుగొనాలంటే నడవడం కాదు, ఆగడం నేర్చుకో. ధీరజ్ ఆశ్చర్యపడ్డాడు. ధీరజ్: ఆగితే ఎలా దారి కనిపిస్తుంది బాబాయ్? వృద్ధుడు చిరునవ్వుతో చూపుతాడు. వృద్ధుడు: అడవిలో పరుగులు పెడితే ఎటూ కనపడదు. ఒక్క క్షణం నిలబడి చుట్టూ చూసుకుంటే దారి స్వయంగా బయటపడుతుంది. ధీరజ్ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంటాడు. అతను వృద్ధుడు చెప్పినట్లు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. శ్వాస నెమ్మదిగా, మనసులోని శబ్దం తగ్గిపోతుంది. అడవి నిశ్శబ్దంగా మారుతుంది. ఆ నిశ్శబ్దంలో ధీరజ్ మొదటిసారి తన గుండె చప్పుడు విన్నాడు. ఒక చిన్న వెలుగు అతని హృదయంలో మెరిసింది. ఆత్మలోని వెలుగు. ఆ వెలుగులో అతను గ్రహించిన నిజం: ఆలోచనలు అడవిని నిర్మిస్తాయి, నిశ్శబ్దం దారిని నిర్మిస్తుంది. ఆలోచనలను నమ్మితే కన్ఫ్యూజన్, నిశ్శబ్దాన్ని నమ్మితే వివేకం. మార్పు. అదే వెలుగుతో ధీరజ్ అడవిలో నుండి బయటికి నడుస్తూ అంతరంగపు స్వరం వింటూ సాగాడు. ఆ రోజు ధీరజ్ జీవితంలో మొదటి శాంతి, మొదటి స్పష్టత, మొదటి నిజమైన ఆత్మబోధ జన్మించింది. మనసు అడవిలాంటిది. అందులో దారి తప్పటం సహజం. కాని నిశ్శబ్దం వెలిగితే మనసే దారిని చూపిస్తుంది.